నమస్తే అండి. నా పేరు యామిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం దేనినైనా సరే మీరు కోరుకుంటే దాన్ని ఈజీగా మేనిఫెస్ట్ చేసుకోవటం ఎలాగో తెలుసుకుందాం. అసలు మేనిఫెస్టేషన్ అంటే మనం ఏదైనా ఒకటి కోరుకుంటాం. దాన్ని మనం విశ్వం నుంచి పొందటం అంటే వాస్తవ రూపం దాల్చుకోవడం మన జీవితంలో. అది జరగటం అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే జస్ట్ మనం ఆ వైబ్రేషనల్ అలైన్మెంట్లో ఉన్నప్పుడు మాత్రమే మన లైఫ్లో మేనిఫెస్టేషన్ ప్రాసెస్ అనేది మనం కోరుకున్న దానికి జరుగుతుంది. మరి ఈ మేనిఫెస్టేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనకి ఈ మేనిఫెస్టేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలిస్తే అప్పుడు మనం దేన్నైనా సరే ఈజీగా ఇన్‌స్టాంట్‌గా మేనిఫెస్ట్ చేసుకోగలుగుతాం మన జీవితంలో. విశ్వం ఎప్పుడు కూడా మన నుంచి వస్తున్నటువంటి ఆర్డర్స్‌ని యాక్సెప్ట్ చేయటానికి రెడీగా ఉంటుంది. మన మైండ్ ఎప్పుడు కూడా ఒక సెకండ్‌కి మిలియన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్‌ని ప్రాసెస్ చేస్తూ ఉంటుంది. అంటే మనం కాన్షియస్‌గా ఏదైనా ఒక న్యూస్ పేపర్‌లో ఒక న్యూస్ చూసినా కానీ, లేదంటే మనం బయట ఏ విషయాలనైనా సరే చూసినా, విన్నా, మాట్లాడినా, చదివినా ఇవన్నీ కూడా కాన్షియస్‌గా మనం 5 సెన్సెస్ నుంచి ఏవైతే తీసుకుంటూ ఉంటామో, అవి సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఫీడ్ అయిపోతూ ఉంటాయి. వాటిని మనం ఎంత ఎమోషనల్‌గా ఫీల్ అవుతామో అంత ఫాస్ట్‌గా అవి యూనివర్స్‌కి సబ్‌కాన్షియస్ మైండ్ ఆర్డర్‌ని ప్లేస్ చేసేస్తుంది. సో, మనకి తెలియకుండానే మనం ఏమైతే ఇప్పుడు చూసామో, విన్నామో, చదివామో వాటిని మన లైఫ్‌లో కూడా మనం ఎక్స్‌పీరియన్స్ చేయాల్సొస్తుందనమాట. సో, ఇలా మనకి అనవసరమైన ఇన్ఫర్మేషన్‌ని మనం ఎప్పుడైతే ఫీడ్ చేస్తూ ఉంటామో, సో, ఈ సబ్‌కాన్షియస్ మైండ్ ఈ అనవసరమైన ఇన్ఫర్మేషన్‌ని ప్రాసెస్ చేస్తున్న క్రమంలో అరౌండ్ 99% ఆఫ్ అవర్ వైబ్రేషనల్ ఎనర్జీ మొత్తం కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. వీటన్నిటికి పోతుందనమాట. సో, మనం కాన్షియస్‌గా దేన్నైనా ఒకదాన్ని మేనిఫెస్ట్ చేసుకోవాలనుకుంటే, ఆ థాట్‌కి కేవలం మనకి మిగిలేది ఇంకా మిగిలిన 1% ఎనర్జీ మాత్రమే మిగులుతుంది. సో, ఆ వైబ్రేషనల్ ఎనర్జీ మనకు కావాల్సిన దాన్ని మేనిఫెస్ట్ చేసుకోవడానికి సరిపోతుందా అంటే సరిపోదు. రియాలిటీని క్రియేట్ చేసుకోలేం. సో, చాలా మందికి ఈ మేనిఫెస్టేషన్ ప్రాసెస్ ఇక్కడ జరగదు. అందుకే లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ అవ్వట్లేదు అంటారు. సో, ఇలా మనం కాన్షియస్‌గా ఏమైతే తీసుకుంటూ ఉంటామో, ఈ చెత్తంతా కూడా సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఫీడ్ అయిపోయి యూనివర్స్‌కి ఆర్డర్స్ రూపంలో వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకే చాలా వరకి మనకు తెలియకుండానే మన లైఫ్‌లో నాకెందుకు ఇలా జరిగింది? నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? కోపం ఎందుకొస్తుంది? నా లైఫ్‌లోకి ఇలాంటి మనుషులు ఎందుకొస్తున్నారు? ఇలాంటి అంతా కూడా జరిగిపోతూ ఉంటాయన్నమాట. మనం కాన్షియస్‌గా ఇవేమి మనం కోరుకోం. అయినా సరే మనకెందుకు ఇలా జరుగుతుంది అంటే, ఇవన్నీ కూడా మనకి తెలియకుండానే మనం కాన్షియస్‌గా తీసుకుంటున్న ఇన్ఫర్మేషన్ మొత్తం సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఫీడ్ అయిపోయి, యూనివర్స్‌కి వెళ్ళిపోయి, అవి మళ్ళీ తిరిగి మన జీవితంలోకి రావటం వల్ల జరుగుతాయన్నమాట. సో, ఇవన్నీ అలా మనకి రియాలిటీలోకొస్తాయి. సో, అందుకే చాలామంది కాన్షియస్‌గా నాకు మనీ కావాలి అనే ఒక సంకల్పం పెట్టుకుంటారు. కానీ దానికన్నా కూడా మీకు ఇంకా వేరే వేరే వస్తూ ఉంటాయి లైఫ్‌లో. ఎందుకు అంటే మీ ఎనర్జీ అంతా కూడా వేరే వేరే విషయాల పైకి డైవర్ట్ అయిపోతుంది. అక్కడ వేస్ట్ అయిపోతుంది కాబట్టి, ఇక మీరు మనీ కావాలి అనుకున్న థాట్‌కి మిగిలింది జస్ట్ 1 ఆర్ 0.5% ఎనర్జీ మాత్రమే. అది మేనిఫెస్ట్ అవ్వడానికి, అది రియాలిటీలోకి రావడానికి ఆ ఎనర్జీ సరిపోదు. ఇలా మనకి మిలియన్స్ ఆఫ్ ఆర్డర్స్ అనేది మనకు తెలియకుండానే యూనివర్స్‌కి వెళ్తుంటే, మీకసలు ఏం కావాలో ఆ థాట్ మేనిఫెస్టేషన్ జరగకపోవటం, లేదా లేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అందుకనే ఫస్ట్ మీరేం చేయాలి అంటే, ముందు మీ మైండ్‌ని కామ్‌గా చేయండి. అంటే మీ మైండ్‌ని కామ్‌గా చేసి, పూర్తి ఎరుకతో అసలు మీకేం కావాలో దాన్ని మీరు యూనివర్స్‌కి ఆర్డర్ చేయండి. మరి మైండ్‌ని కామ్‌గా ఎలా చేయాలి? బోలెడన్ని ఆలోచనలు స్క్రోల్ అవుతూ ఉంటాయి. మీ థాట్ జస్ట్ నాకు మనీ కావాలి అనే ఒక చిన్న థాట్ కాకుండా, ఇంకా బోలెడన్ని జరుగుతూ ఉంటాయి మీ మైండ్‌లో. సో, వీటన్నిటిని కట్ చేసేసి కేవలం మనీ కావాలి అన్నది మాత్రమే మీ ముందుకు రావాలి. సో, మరి అది రావాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి అంటే, దీనికి కొన్ని టెక్నిక్స్ చెప్తా. జస్ట్ 2 టెక్నిక్స్ బాగా పనిచేస్తాయి. ఫస్ట్ ఏంటంటే, బ్రీతింగ్ ప్రాక్టీస్ చేయండి. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్. పూర్తి కాన్షియస్‌తో మీ మైండ్‌లో ఆలోచనలంతా వాటంతటికి అవే కొలాప్స్ అయిపోయే వరకు మీరు బ్రీతింగ్ చేయండి. అలా చేస్తున్నప్పుడు మీకు చాలా మైండ్ పీస్‌ఫుల్ అవ్వడం జరుగుతుంది. ఇంకా సెకండ్‌ది ఏంటంటే మోస్ట్ ఈజీ అండ్ చాలా బెనిఫిషియల్. ఒకవేళ మీరు బ్రీతింగ్ అంతసేపు చేయలేననిపిస్తే గనక జస్ట్ వాకింగ్‌కెళ్ళిపోండి. నడుస్తూనే ఉండండి. మీ మైండ్ కామ్ అయిపోయే వరకు మీరు నడుస్తూనే ఉండండి. మీకు టైం ఉంటే ఇది ఖచ్చితంగా చేయండి. ఇది మీకు ఫిజికల్‌గా, మెంటల్‌గా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ మీకు చాలా మంచి రిజల్ట్ ఇవ్వడానికి మాత్రం వాకింగ్ బెస్ట్ అని చెప్పొచ్చు.
సో, వన్స్ మీ మైండ్ అనేది కామ్ అయిపోయిన తర్వాత, మీకు అసలు ఏం ఆర్డర్ ప్లేస్ చేయాలి ప్రస్తుతం అనేది మీకు క్లారిటీ వస్తుంది. సో, అసలు ఆర్డర్ ప్లేస్ చేయడం ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ నేను ఎగ్జాంపుల్‌తో చెప్తాను. ఇప్పుడు మీ లైఫ్‌లో ఫర్ సపోజ్ నాకు జాబ్ కావాలి, మంచి సోల్‌మేట్ కావాలి, నాకొక డూప్లెక్స్ హౌస్ కావాలి, 1,00,00,000 ప్రాపర్టీ నాకు బ్యాంక్‌లో ఉండాలి. ఇలా మీకు ఒకవేళ ఇన్ని థాట్స్ మీ మైండ్‌లో ఉంటే, ఇన్ని కోరికలు మీకుంటే, వీటన్నిటిలోకి అన్నీ ఒకేసారి జరగడం అనేది కుదరదు. సో, దీనికోసం మీరేం చేయాలి? ఫస్ట్ మీకేది కావాలో ప్రయారిటీ కావాలి. ఫస్ట్ మీకు జాబ్ కావాలా? డూప్లెక్స్ హౌస్ కావాలా? మనీ కావాలా? సోల్‌మేట్ కావాలా? మీరే డిసైడ్ చేసుకోవాలి. దాన్ని డిసైడ్ చేసుకోవాలి అంటే మీకు క్లారిటీ కావాలి. క్లారిటీ రావాలి అంటే ఇందాక చెప్పిన మెథడ్స్ ట్రై చేయాలి. ఇప్పుడు మీకు జాబ్ కావాలి అని మీకు క్లారిటీ ఉంటే, ఇప్పుడు మీ ఫోకస్ అంతా కూడా మీ జాబ్ కావాలన్న దానిపైనకే వస్తుంది. సో, ఇలా ఎప్పుడైతే మీరు ఒక్కదానిపైనే కంప్లీట్ ఫోకస్ పెడితే, అప్పుడు మీ కంప్లీట్ ఎనర్జీ అంతా కూడా ఆ ఆర్డర్ పైకే ఫ్లో అవుతుంది. సో, ఇందాక మనం 99% ఎనర్జీ మొత్తం కూడా అన్నెసెసరీ థాట్స్‌కి వేస్ట్ చేసాం. ఇప్పుడు ఆ 99% ప్లస్ రిమైనింగ్ 1% టోటల్ 100% ఫోకస్ అంతా కూడా మనం కంప్లీట్‌గా ఒక్క థాట్ మీదే పెట్టాం కాబట్టి, మన 100% ఎనర్జీ కూడా ఆ థాట్ పైకే ఫ్లో అవుతుంది. సో, ఇప్పుడు మనం ప్లేస్ చేయబోతున్న ఆర్డర్ అనేది బలంగా మారుతుంది. సో, ఇప్పుడు మనం ఎప్పుడైతే ఎనర్జీ అంతా కూడా ఒక్కదానిపైనే ఫ్లో అవుతుందో, అప్పుడు రిజల్ట్ అనేది గ్యారంటీ. ఇది ఫిక్స్. సో, ఫోకస్ ఆన్ ఓన్లీ వన్ థింగ్. సో, ఇలా మీరు విశ్వానికి మీ యొక్క ఆర్డర్‌ని ప్లేస్ చేయడానికి రెడీ అయ్యారు. మరి ఈ ఆర్డర్ మీకు ఎప్పటికి డెలివరీ అవ్వాలి అనేది కూడా మీరే డిసైడ్ చేయాలి. అంటే ఎంత టైం పట్టాలి మీకు? ఇన్‌స్టాంట్‌గా జరగాలా? లేదా కొంచెం లేట్ అయినా పర్వాలేదా? కానీ జనరల్‌గా ఎవరైనా సరే నాకు మనీ కావాలన్నా, సోల్‌మేట్ కావాలన్నా, జాబ్ కావాలన్నా, ఏం కావాలన్నా కూడా ఇన్‌స్టాంట్‌గానే కోరుకుంటారు. అవునా? సో, ఇలా ఇన్‌స్టాంట్‌గా జరగాలి అంటే దానికి మీరు ఒకటి చేయాలి. అదే మీరు ప్లేస్ చేసే ఆర్డర్‌కి ఎమోషన్స్‌ని లింక్ చేయాలి. మీరు దేన్ని మేనిఫెస్ట్ చేసుకోవాలనుకున్నా కూడా ఆ ఆర్డర్‌కి ఎమోషన్స్‌ని జోడించినప్పుడు మాత్రమే ఆ ఆర్డర్ అనేది చాలా ఫాస్ట్‌గా వాస్తవ రూపం దాలుస్తుంది. ఇక్కడ ద మోర్ ద ఎమోషన్స్ ద ఫాస్టర్ ద రిజల్ట్. సో, ఇక్కడ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ అనమాట. మీకు ఎమోషన్స్ ఎంత ఎక్కువగా ఉంటే రిజల్ట్ అనేది అంత ఫాస్ట్‌గా ఉంటుంది. ఓకే. మరి ఈ ఎమోషన్స్‌ని నేను ఎలా యాడ్ చేయాలి నా ఆర్డర్‌కి అంటే, ఇక్కడ మనకి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. అవి పవర్‌ఫుల్ విజువలైజేషన్ టెక్నిక్స్ అండ్ యాక్ట్ యాస్ ఇఫ్ టెక్నిక్ ఇవన్నీ కూడా నేను మీకు చెప్పే ఉన్నాను. సో, మీరు మీ ఆర్డర్‌కి ఎమోషన్స్‌ని ఈ టెక్నిక్స్ ద్వారా జోడించొచ్చు. సో, విజువలైజేషన్ టెక్నిక్, యాక్ట్ యాస్ ఇఫ్ టెక్నిక్‌తో మీరు ఇప్పుడు మీరు కోరుకున్నది జరుగుతున్నట్లుగా ఫీల్ అవుతూ మీ యొక్క వైబ్రేషన్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలి. సో, మీ నుంచి అప్పుడు ఆర్డర్ ఎమోషన్స్‌తో కూడుకొని యూనివర్స్‌కి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో, ఇప్పుడు మీ ఆర్డర్ అనేది యూనివర్స్‌కి వెళ్ళిపోయింది. మరి మీరేం చేయాలి? ఏం చేయొద్దు. ఆర్డర్ ప్లేస్ చేశారు కాబట్టి, అది ఖచ్చితంగా డెలివర్ అవుతుంది. కాబట్టి, ఇక మీరు దాని గురించి ఆలోచించొద్దు. ఎందుకంటే, ఇంకా దాని గురించి ఆలోచిస్తూ ఉంటే ఏమవుతుందంటే, మీరు పెట్టిన ఆర్డర్‌ని పద్దాకల మళ్ళీ ఎడిట్ చేస్తున్నట్టు అవుతుంది. సో, మీరు ఎప్పుడైతే ఫైనల్ చేసి ఆర్డర్‌ని రిలీజ్ చేస్తేనే కదా యూనివర్స్ తీసుకొని దాన్ని మీకు డెలివర్ చేసేది. మీరు ఇంకా ఎడిటింగ్‌లోనే ఉన్నట్లయితే గనక ఆర్డర్ మీ నుంచి వెళ్ళనట్టే కదా! సో, ఆర్డర్‌ని ఎప్పుడు గూడా మీరు ప్లేస్ చేసేటప్పుడే మీరు చాలా స్పెసిఫిక్‌గా ఉండాలి. జాబ్ కావాలంటే నాకు ఎలాంటి జాబ్ కావాలి? ఎంత సాలరీతో జాబ్ కావాలి? ఎక్కడ జాబ్ కావాలి? ఇంత స్పెసిఫిక్‌గా మీరు ఆర్డర్‌ని ప్లేస్ చేయాలి. ఇంకా దానికి వన్స్ మీరు ఆర్డర్ ప్లేస్ చేశాక ఎడిటింగ్స్ అంటూ చేయొద్దు. సో, వన్స్ మీ నుంచి ఆర్డర్ వెళ్ళిపోయాక యూనివర్స్ ఆర్డర్‌ని రిసీవ్ చేసుకున్నాక, అది ఫిల్ చేసి మీకు డెలివరీ చేయటానికి కొంత టైం అనేది తీసుకుంటుంది యూనివర్స్. సో, ఆ టైం అనేది మీరు యూనివర్స్‌కి ఇవ్వాలి. సో, అది యూనివర్స్ చేతిలోకి వెళ్ళింది కాబట్టి, ఇంకా యూనివర్స్ చూసుకుంటుంది. మీరు రిలాక్స్‌డ్‌గా ఉండొచ్చు. ఇంకా మీ పని మీరు చూసుకోండి. అయితే ఇక్కడ ఇంకా జరగదేంటి? ఇంకా ఎన్ని రోజులు పడుతుంది మేనిఫెస్ట్ అవ్వడానికి అని చెప్పి మీరు ఇలా విశ్వాన్ని విసిగించినట్లయితే మేనిఫెస్టేషన్ జరగటం లేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఒకవేళ మీకు నమ్మకం లేనప్పుడు మాత్రమే ఇంకా జరగదేంటి అనే డౌట్‌లొస్తాయి. సో, అప్పుడు మేనిఫెస్టేషన్ అనేది పూర్తిగా ఆర్డర్ క్యాన్సిల్ అవ్వడం జరుగుతుందనమాట. ఇంకా నమ్మకంతో దాన్ని వదిలేసేయండి అంతే. కానీ ఒక్కటి చేయండి. అది ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. జస్ట్ బిఫోర్ స్లీప్ నిద్రపోయే ముందు ఒక 5-10 నిమిషాలు మీ ఆర్డర్ తాలూకు విజువలైజేషన్ చేయండి. ఫీల్ ఇట్, ఇమాజిన్ ఇట్ అది జరుగుతున్నట్లుగా. అంటే జస్ట్ ఎవ్రీ డే బిఫోర్ స్లీప్ అంతే. ఇంకా రోజంతా దాని తాలూకు ఆలోచనలు చేయొద్దు. నిద్రపోయే ముందు 5 నిమిషాలు ఖచ్చితంగా మీరు విజువలైజేషన్ చేయండి చాలు.
ఇక మిగిలింది విశ్వం మీకు డెలివరీ చేయటమే. సో, ఇలా డెలివరీ చేయటం జరుగుతుంది. ఇక్కడ మీకు విశ్వం ఎప్పుడు కూడా మీరేం కోరినా సరే అది డైరెక్ట్‌గా తెచ్చి మీ చేతిలో పెట్టదు. ఇన్‌స్టెడ్ ఆఫ్ థట్ మీరు అనుకున్నది లేదా కోరినది జరగడానికి కావాల్సిన అన్ని ఆపర్చునిటీస్‌ని క్రియేట్ చేసి పెడుతుంది. మీరు చేయాల్సిందల్లా ఆ ఆపర్చునిటీని ఎరుకతో మీరు గమనించి విశ్వం నుంచి వస్తున్న సైన్స్‌ని అర్థం చేసుకోగలిగి ఉండాలి. సో, అలా చేసుకొని మీ ఆపర్చునిటీస్‌ని యూజ్ చేసుకోవాలి. అప్పుడు మీకు ఖచ్చితంగా రియాలిటీలో అది మేనిఫెస్ట్ అవుతుందనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు సోల్‌మేట్‌ని మేనిఫెస్ట్ చేసుకోవాలని అనుకుంటే, ఆ టైంలో మీ ఫ్రెండ్ ఏదైనా ఒక పార్టీకి వెళ్దామంటే దాన్ని రిజెక్ట్ చేయొద్దు. బికాజ్ దట్ మే బీ అన్ ఆపర్చునిటీ. మీ సోల్‌మేట్‌ని మీరు మీట్ అవ్వడానికి అదొక ఆపర్చునిటీ అయ్యుండొచ్చు. ఇక్కడ మీ ఫ్రెండ్ ఎవరైతే మిమ్మల్ని పార్టీకి పిలుస్తున్నారో విశ్వం పంపిన డెలివరీ బాయ్ అయ్యుండొచ్చు. విశ్వం నుంచి వచ్చిన ఈ ఆపర్చునిటీని మీరు వదులుకోవద్దు. అటువంటప్పుడు మీరు మీ ఇంట్యూషన్స్‌ని ఫాలో అవ్వండి. కాన్షియస్‌గా ఉండండి. మీరు దేనైనా మేనిఫెస్ట్ చేసుకుంటున్న క్రమంలో మీకొస్తున్నటువంటి ఆపర్చునిటీస్ అన్నిటిని యుటిలైజ్ చేసుకోండి. ఓకేనా? సో, ఇలా మీరు కోరుకున్న దాన్ని మేనిఫెస్టేషన్ ప్రాసెస్‌లో ఇలా జరుగుతుందనమాట. సో, ఇలా చేసినట్లయితే మీరు ఏం కోరుకున్నా సరే అది మేనిఫెస్టేషన్ అవ్వడానికి చాలా ఈజీ అవుతుంది. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్.